తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? ఉందమ్మా, చూపించు. మొత్తం ఇల్లంతా చూపించు. నాకు చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంటగడి ఇక్కడ హలో చెప్పు. అయితే రోడి పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? ఇటు వచ్చేసి వచ్చాడు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. బాయ్. వచ్చేస్తావు నాతో? పెడతానా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. కూర్చున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళ ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాల ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. ఇక్కడ ముందు వాళ్ళకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదంటే ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేశారా? అది ఏ సంవత్సరం వేశారు? మీది 2008లో వేశారు. సో 2008లో కట్టేశారు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టడానికి? 4 సంవత్సరాలు పెట్టేశారు. చాలా సంతోషం అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా సార్? మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావాలు పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జీ ఇంటి పట్టాల కోసం? ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్ట వచ్చింది అనుకోలేదు సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పే కదా. ఇది సులభంగా విధంగానే మీరు పట్ట చాలా సంతోషంగా ఇట్రా నాతో కూర్చోదా. అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం మా వల్ల వద్దు. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును చెప్పడం మీరందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పా. ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడినా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా. నేను తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే
ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకి ఇస్తున్నాం. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను, నాది బాధ్యత అని నేను హామీ ఇచ్చాను. ఊహించలేదు సార్, నిజంగా చాలా జన్మధన్యం చేశారు సార్. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం స్వయంగా మీరే వచ్చి ఉండడం మాత్రం మాకు చాలా సంతోషం. బాధ్యత కదా తల్లి. నేను చెప్పా కదా గౌరవంగా ఇస్తానని చెప్పాను, మీకు గుర్తుందా లేదు? ఆ రోజు మీటింగ్ లో చెప్పా, మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది, ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది కదా. మాకు అర్థమయ్యేదానికి వచ్చే టైం పట్టిందమ్మా. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్? 10 సార్లు ఇచ్చుంటారా ఇంకెక్కువ? ఎన్నిసార్లు ఇచ్చావా అమ్మా? మీరు వైజాగ్లో ఉంటారా తల్లి? ఏం చేస్తున్నారు అక్కడ? ఓహో షిప్ యార్డ్ లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్ లో? వైజాగ్ బాగా స్పీడ్గా పోయింది, వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా, నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్ ఇప్పుడు. ఆయన ఆశయాలతో నడుస్తున్నా. జగన్ బాగా చేశారు, నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయారు. ఇది తొలి అడుగు, ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా పిల్లలకి. పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసాను నేను. గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసా నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడుతున్నా నిరసన ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి. చెరువులు చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం, కానీ డై చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్